హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. మన వీడియో ఏంటంటే బాదం పప్పు. సో ఈ బాదం పప్పు మీ పిల్లలకు కానీ పెద్దలకు కానీ డైలీ రొటీన్ లో ఉందా? మీ డైలీ రొటీన్ లో లేకపోతే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోస్ చూడండి సుమా. సో ఎందుకంటే ఈ బాదం అనేది ప్రోటీన్ రిచ్ ఫుడ్ అన్నమాట. సో మీరు 100 గ్రాముల బాదం తీసుకుంటే దాంట్లో 21 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అది మన శరీరానికి చాలా అవసరం అన్నమాట. ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మేక మాంసం 100 గ్రామ్స్ తీసుకున్నారనుకోండి, సేమ్ 21 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీనే ఉంటది అనమాట. సో అంత బలమైన ఈ బాదం అనేది. సో అందుకని మీరు మీ పిల్లలకి నైట్ బాదం పడుకునే ముందు నానబెట్టేసి నైట్ అంతా నానాలి. సో మార్నింగ్ లేవంగానే బ్రష్ చేయంగానే ఈ బాదం ఇచ్చారనుకోండి, కొంతమంది పొట్టు తీసుకొని తింటారు బాదం, లేదంటే పొట్టుతో కూడా తింటారు అనమాట. అది మీ చాయిస్. సో మార్నింగ్ లేవగానే పిల్లలైనా పెద్దలైనా రోజు ఒక 3 to 4 బాదం తీసుకోవడం వల్ల ప్రోటీన్ లోపం అనేది తక్కువగా వస్తుంది. అసలు ప్రోటీన్ లోపం రాదనమాట. సో అంత బలమైనవి ఈ బాదం. సో ఇంకెందుకు ఆలస్యం, ఇన్ని లాభాలున్న బాదంని రోజు డైలీ రొటీన్ చేసుకుందామా మరి. సో అన్ని పప్పులే కల్లా బలమైన అండ్ రుచికరమైన అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ బాదం పప్పు అనమాట. సో అందుకే చిన్న పిల్లలకి ఇవ్వడం చాలా ఇంపార్టెంట్, అలాగే పెద్దలు కూడా తీసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.